ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చిన్న తిరుపతి ప్లాన్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇది ముక్క అనమాట. నేను పెద్ద తిరుపతిలో తీపించుకుందాం అనుకున్నాను, బట్ అవ్వట్లేదు. కుదరక నేను ఇంకా చిన్న తిరుపతిలో తీపిస్తున్నాను అనమాట. మళ్ళీ కొన్ని రోజులకి ఈ ఇయర్లో మళ్ళీ వెళ్తే మాత్రం పెద్ద తిరుపతిలో కూడా నా ముక్క అనేది తీర్చుకుంటాను. అందాక వాడికి కూడా చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా చిన్న తిరుపతిలో ఇచ్చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంక ఎర్లీ మార్నింగ్ 5కి లేచి అందరం ఒక్కొక్కళ్ళం ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మా దేవబాబుకి ఫ్రెష్ అప్ ఏం చేయలేదనమాట. వాడు నిద్రలోనే ఉన్నాడు. ఇంకా అలాగే తీసుకొని వచ్చేసాం, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి. అక్కడ టెంపుల్లో ఎలాగో గుండు చేయించినాక అప్పుడు స్నానం చేయించచ్చులే అని చెప్పేసి చిన్నపిల్లడితో ఏముందిలే అని చెప్పేసి ఇంకా అలాగే తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి టైం రెడీ అయ్యి వెళ్ళేసరికి 6:30 అవుతుంది మేము ఆటోలో. సో మాకు 7కి ఆ టైంకి ఇంకా బస్సు దొరికిద్దో లేదో చూడాలి. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే 3 కల్లా లేచి ఫ్రెష్ అయ్యి 5కి బస్సెస్ ఉంటాయి వెళ్దాం అనుకున్నాం. బట్ లేట్గా లేసాము, 5కి లేసాము లేగడమే. ఇంకా 7కి అలాగా బస్సులు ఉంటాయేమో చూడాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. మేము బస్ స్టాండ్కి రీచ్ అయ్యాం, కానీ ఎక్స్ప్రెస్ బస్ అని ఉంటుందన్నమాట. ఎక్కడ ఆగకుండా అది ఎక్కుదాం అనుకున్నాం, బట్ ఖాళీ లేదు, ఫ్రీగా లేదు, ఉండదని చెప్పేసి ఇంకా అది ఎక్కకుండా నెక్స్ట్ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఈలోపే ఇంకో బస్సు వచ్చింది, ఇంకా అది ఎక్కేసామన్నమాట. టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ ఏమో ఇంకా లేడీస్ ఉన్న వాళ్ళకి ఫ్రీ కదా, ఆధార్ కార్డ్ చూపిస్తే. ఇంకా మేము మా నలుగురికి ఏమో ఇంకా ఆధార్ కార్డ్ చూపించాము. 500 మేము సేవ్ చేసామని అనుకుంటున్నాము. ఇంకా జెంట్స్ వాళ్ళిద్దరు, మా మావయ్య అండ్ మా హస్బెండ్కే కాబట్టి టికెట్స్ అనమాట. సో ఇంక మా నలుగురికి ఫ్రీ అనమాట. వెళ్ళేటప్పుడు మాత్రం సేవ్ చేసాము, వచ్చేటప్పుడు చూడాలి ఏమవుతుందో. ఇంకా మా దేవబాబుకి నిద్ర మత్తు వదిలినట్టుంది, ఫుల్ హుషారుగా ఆడుతున్నాడు అనమాట. ఇక్కడ మాకు ఇంకా 3 అవర్స్ పడుతుంది చిన్న తిరుపతి వెళ్ళడానికి. సో ఇది మధ్య మధ్యలో కూడా ఆగుతుంది కాబట్టి బస్సు 3 అవర్స్ మ్యాక్సిమం పట్టిద్ది. సో అప్పుడు దాకా స్లీప్ వేయడం, ఇంకా అలా కూర్చోవడం, పడుకోవడం, తినడం ఇదే చేయాలన్నమాట. ఈ 3 అవర్స్ అలా తొందరగా వెళ్ళిపోతే బాగుండు, దర్శనం అయితే బాగుండు అని అనుకుంటున్నాము. ఇంక ఇక్కడ అందరం తిన్నాం, ఒక్కొక్కటి స్టార్ట్ చేసాం అనమాట. బస్ ఎక్కేటప్పుడే పొటాటో చిప్స్, పాప్కార్న్ అని చెప్పేసి అలా స్నాక్స్ ఐటమ్స్ అనేది క్యారీ చేసుకున్నాము. ఇంకా అలా అందరూ, మా అమ్మమ్మ ఏమో పాప్కార్న్ తిన్నాం, మా చెల్లేమో పొటాటో చిప్స్ తిన్నాం. ఇక్కడ మా వాళ్ళేమో ఇంకోటి మిక్చర్ టైప్ తింటూనే ఉన్నారు. అందరం ఇంకా ఏదో ఒకటి స్ట్రెంత్ కోసం ఇంకా ఏదో ఒకటి తింటున్నాం. ఎర్లీ మార్నింగ్ అది వెళ్ళేది, కడుపులో తిప్పిద్దని చెప్పేసి ఇంకా అలా తింటున్నాం అనమాట. ఏదో ఒకటి కడుపులో వేసుకుందాం అని చెప్పేసి. ఇంకా అక్కడ మా హస్బెండ్కి ఫోన్ మాట్లాడుతున్నారు, అత్తయ్య కూడా ఫోన్ మాట్లాడుతున్నారు. ఇక్కడ మా చెల్లి ఏమో ఆడిస్తూ మా చెల్లి కూడా తింటుందన్నమాట. అక్కడ మా చెల్లేమో మా అమ్మ అంటేనేమో మా దేవబాబు మొహమేమో మాడిపోయి అని మొహం పెడుతున్నాడు అనమాట. ఇంకా అలా ఏడుస్తున్నట్టుగా రియాక్షన్స్ ఇస్తున్నాడు. లేదులే అమ్మ, నేనేలే మీ అమ్మని అని చెప్పేసి అలా చెప్తున్నంటే కూల్ అవుతున్నాడు అనమాట. ఇంకా అలాగా ఇంకా వాళ్ళే కాదు, నేను మా దేవబాబు కూడా తినడం మొదలు పెట్టామన్నమాట. పిక్నిక్ నేను కొనుక్కున్నాను అనమాట. మనకి ఎప్పుడు ఇలాంటి ఐటమ్సే ఎక్కుతాయన్నమాట. ఏ ఒకటి కారంగా పుల్లగా. నా అలవాటు ఇంక మా దేవబాబుకి కూడా వచ్చింది. ఇంకా మేము చిన్న తిరుపతి అయితే వచ్చేసాము. 11 o'clock అయింది మేము వచ్చేసరికి. ఇంకా పైకి వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కామన్నమాట. ఇంక మా దేవబాబు బొజ్జున్నాడు, గుండె అయితే చేయించాలన్నమాట. ఇప్పుడు మేము ఎలా ఉంటాడో ఏంటో అనేది చూడండి మీరు కూడా మాతో పాటు. ఇంకా గుండు చేయించడానికి టికెట్ అండ్ బ్లేడ్ కూడా మనీ అనమాట. ఇంకా 50 రూపీస్ తీసుకున్నారు. ఇంకా కాసేపట్లో మా దేవబాబు గుండుతో అయిపోతాడు. ఎలా ఉంటాడో చూడాలి గుండులో. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఇంకా మా దేవబాబుని లోపలికి తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ హెయిర్ అది వాష్ చేయాలి కదా, ఇంకా మా హస్బెండ్ అది చేస్తారనమాట. ఇంకా ఆయనే ఒళ్ళో కూర్చోపెట్టుకున్నప్పుడు ఎంటుకలు అవి పడతాయి కదా, ఇంకా ఆయనే హెయిర్ అది తడిపేద్దామని చెప్పేసి ఇంకా ఆయనే ఇన్వాల్వ్ అయ్యారనమాట. నేనే చేపిస్తాను అని చెప్పేసి.
ఇంకా గుండు చేయించేటప్పుడు మాత్రం ఫుల్గా ఏడ్చాడనమాట. అసలు ఫస్ట్ టైం చేయించినప్పుడు దుర్గమ్మ గుళ్ళో చేయించాను, అక్కడైతే అసలు ఏడవలేదు. సెకండ్ టైం ఇక్కడ చేయించినప్పుడు మాత్రం తెలిసినట్టుంది, ఫుల్గా ఏడ్చాడనమాట. ఇంకా బ్యాగ్స్ అవి పెట్టేసి మేము ఇంకా దర్శనానికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా దర్శనం బాగా జరిగిందనమాట, తొందరగా అయిపోయింది, ఫ్రీగానే ఉందన్నమాట, ఖాళీగానే. సో ఇక్కడ అందరూ ఫొటోస్ అవి దిగుతున్నారు. దర్శనం అయ్యాక బయటకు వచ్చి మేము కూడా అక్కడ కొన్ని క్లిప్స్ అయ్యి ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. చాలా పీస్ఫుల్గా అయిపోయింది, దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. మా దేవబాబుకి ఇలా గుండు కొట్టించి ఇలా చిన్న తిరుపతి రావడం, నేను చిన్నప్పుడు వచ్చాను, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ చిన్న తిరుపతి మా దేవబాబు వాళ్ళు వచ్చామన్నమాట. గుండు గుండు అయిపోయాడు. దేవుని జుట్టేది, జుట్టు లేదు దేవి. ఇంకా అక్కడ మా దేవబాబుని జుట్టు ఎదురు అంటే చక్కగా చూపిస్తాడు తల పట్టుకొని. ఇంకా అక్కడ ఫన్నీగా అలా నవ్వుకున్నాము. ఇంక ఇక్కడ భోజనానికి వెళ్దామని చెప్పేసి ఆటో అది ఎక్కామన్నమాట, పైనకి ఇంకా వెళ్ళాలి లోపలికి అని చెప్పేసి. ఇంకా అక్కడ అన్నప్రసాదం తిందామని చెప్పి దేవుడిది భోజనానికి వచ్చామన్నమాట. ఇక్కడ మాకు కళ్యాణ టికెట్స్ ఉన్నాయని చెప్పేసి మా ఇద్దరికి ఇచ్చేసారు విడిగా, మేమిద్దరం విడిగా వెళ్ళాం, వాళ్ళందరూ విడిగా వచ్చారనమాట. వేరే దగ్గర తిన్నారు, మేము వేరే చోట తిన్నామన్నమాట. కళ్యాణాన్ని వాళ్ళకి వేరేగా ఇస్తారు కదా, ఆ ప్లేస్ ఇచ్చారనమాట మాకు. ఇంక ఇక్కడ మా దేవబాబుకి తినిపిస్తుంటే కొంచెం కొంచెం తింటున్నాడు, కొన్నిసార్లు ఒకసేపేమో వద్దంటున్నాడు. ఇంకా అలా లాస్ట్కి వాడికి ఫైనల్గా పెట్టేసాము. ఇంకా అక్కడ అయిపోయినాక బస్సు గురించి వెయిట్ చేసి బస్సు వచ్చినాక ఇంకా బస్సు అనేది ఎక్కేసాం అనమాట. ఫైనల్గా మేము 3 o'clockకి స్టార్ట్ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా అయింది, భోజనం అది కూడా బాగుంది దేవుడి దగ్గరది. సో ఇక్కడ మా దేవబాబు చూసారా చక్కగా కూర్చొని ఆడుకుంటున్నాడు అనమాట బస్సులోని. దేవబాబు చూసారా క్యూట్నెస్ బాగా ఎక్కువైపోయింది గుండెలోని, చాలా బాగున్నాడు కదా. ఎలా ఉన్నాడో కింద కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ అవబోతున్నాయి. సో అందరికీ మన వీడియోస్ అనేది షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు, లైక్ కూడా చేయండి, లైక్ కూడా చేసుకోండి. సో అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.